హలో అందరికీ. సో మనం ఇండియాలో ఎవరి పెళ్ళికన్నా వెళ్తే మనకు నచ్చినంత చదివిస్తాము, తోచిన గిఫ్ట్ ఏదో ఇచ్చేస్తాం కదా. జపాన్లో అలా కాదు, దానికి ఒక ఎటిక్వేట్ ఉంటుంది. దాని పేరు వచ్చేసి గోషుగి అనమాట. సో మనం ఎవరి పెళ్ళికైతే వెళ్తున్నామో, ఒకవేళ వాళ్ళు మన ఫ్రెండ్స్ కానీ కోవర్కర్లు కానీ అయితే మినిమం 30,000 yen క్యాష్ ఇవ్వాలన్నమాట. అంటే 15,000 నుంచి 17,000 రూపాయలు. సెకండ్, మనం వెళ్ళే పెళ్ళికి వెళ్ళే వాళ్ళు మన బంధువులు కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ అయితే మినిమం 50,000 నుంచి 1,00,000 yens వరకు చదివించాలన్నమాట. అంటే 25,000 నుంచి 50,000 రూపాయల వరకు ఇవ్వాలన్నమాట. సో ఇంకా క్లోజ్ అయితే ఇంకా దానికంటే ఎక్కువ ఉంటుంది అనమాట, 1,00,000 yens కంటే ఎక్కువ. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ నెంబర్స్లో చదివించకూడదు. 20,000, 40,000, 60,000 ఇలా ఇవ్వకూడదు అనమాట. అలాగే నెంబర్ 4, 9 ఉన్నవి కూడా ఇవ్వకూడదు అనమాట. ఇవి ఎందుకు ఇవ్వకూడదు అని అంటే ఇది రూడ్గా వాళ్ళు భావిస్తారు, ఇది వాళ్ళకి లక్ తీసుకొని రాదు అని వాళ్ళు భావిస్తారు అనమాట. సో చదివించేది ఆడ్ నెంబర్స్లోనే చదివించాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం డబ్బులు చదివిస్తే కనిపిస్తుంది కదా ఎన్వెలప్, ఇందులోనే చదివించాలన్నమాట. సో ఇది వాళ్ళ ట్రెడిషనల్ ఎన్వెలప్ అనమాట. సో ఇందులో ఇవ్వాలన్నమాట. ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు చేయకూడదు అని అంటే ఇప్పుడు మనకి కొన్ని పద్ధతులు, ఆచారాలు, సెంటిమెంట్లు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా అలా ఉంటాయి అన్నమాట, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్. సో వాళ్ళకి కానీ పొరపాటున మనం అలా ఇస్తే అది వాళ్ళకి అదృష్టాన్ని తీసుకొని రాదు, అలాగే రూడ్ అని భావిస్తారనమాట. సో అందుకని ఇగ్నోర్ చేసేస్తారు. కంపల్సరీ ఇవ్వాలా, ఇవ్వకపోతే ఏమవుతుందని మీకు డౌట్ రావచ్చు. సో ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు పెళ్ళికి వెళ్ళకూడదు అనమాట. అది మ్యాండేటరీ, కంపల్సరీ. ఇది జపాన్లోనే కాదు, చాలా వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఉందన్నమాట ఇలాంటి పద్ధతి. సో ఇలాంటిదే మన ఇండియాలో ఉంటే ఎలా ఉంటుంది అంటారు? కామెంట్స్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.